ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. దావీదు మహాభక్తుడు తీవ్రమైనటువంటి బాధను అనుభవించాడు. అయినా అతడు తన బాధతోనే ఆగిపోలేదు, కానీ దేవుని వైపు తిరిగాడు. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఇది ఎందుకు జరిగింది అని మాత్రమే ఆలోచించకుండా, దేవా, ఈ పరిస్థితిలో కూడా నీవు నాకు ఏమి నేర్పిస్తున్నావు, నన్ను నడిపించు నాయనా అని ఆయన శక్తిని ఆశ్రయించినట్లయితే మనకు ఏ మార్గము కనిపించని సమయంలో దేవుడు ఒక చక్కని మార్గాన్ని తెరుస్తాడు. మన కన్నీళ్లను ఆయన చూస్తాడు, మన ప్రార్థనలను ఆయన వింటాడు. చివరికి దేవుడు చేసినటువంటి గొప్ప మేలులతో మన హృదయాన్ని కృతజ్ఞతతో నింపుకుంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ అంగలార్పును ఆయన నాట్యముగా మార్చేటువంటి దేవుడు. దుఃఖపడవద్దు, అధైర్యపడవద్దు. ప్రభువుని ఆశ్రయించు, ఆయన మీద నమ్మకం ఉంచుదాం. ఆయన మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను ఆనందముతో నింపునుగాక. ఆమేన్.